హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్తో చూపిస్తున్నానండి. మనం చికెన్తో రొటీన్గా కర్రీ, ఫ్రై, బిర్యానీ ఇలా చేస్తాం కదా. సో నేను వీటన్నిటికీ ఇలా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా కొత్త రెసిపీ చూపిస్తున్నాను. అండ్ ఇది కొంచెం గ్రేవీ, చూడ్డానికి ఫ్రై లాగా ఉంటుంది, బట్ గ్రేవీ మంచిగా సాలిడ్గా ఉంటుంది. సో మీరు అన్నంలో అయినా, చపాతీలో అయినా, దేంట్లో అయినా తినొచ్చండి. సో ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటి అంటే, నేను చికెన్ ఒక 3/4 kg తెచ్చుకున్నాను. 3/4 అండి. సో తెచ్చుకొని ఫస్ట్ దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ అనుకోండి, 1/2 స్పూన్ పసుపు, అండ్ ఒక 1 స్పూన్ కారం. మరి కొంచెం కారం ఉంటుందండి, సో మీరు కారం చూసి యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ఉప్పు. ఉప్పు కూడా ఇందులో ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఎక్కువ వేసేస్తే మనకి కర్రీ చేసినప్పుడు ఇలా ఉప్పుగా అనిపిస్తుంది. సో జస్ట్ 1 స్పూన్ చాలు. ఇలా ఈ 3 వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఇలా బాగా మసాజ్ లాగా చేయాలన్నమాట. జస్ట్ అలా కలిపి పెట్టడం కాకుండా ఒక్కొక్క ముక్కకి బాగా పట్టేలాగా అన్నీ బాగా మసాజ్ చేసినట్టుగా చేస్తూ కలుపుకొని పెట్టుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక 1 అవర్ దీన్ని పక్కకు పెట్టేయండి. 1 అవర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము దీనికి కావాల్సిన మసాలా చూద్దాము. ఎండుమిర్చి ఒక 7 to 8 అండి, 2 బిర్యానీ ఆకులు, ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, అండ్ ఒక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండి. సో ఇవన్నీ తీసి ఫస్ట్ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై చేయాలి మనం లైట్గా, అంటే ఆయిల్ అలా ఏం వేయకుండా జస్ట్ షాలో ఫ్రై. సో ఫస్ట్ మసాలాలన్నీ వేస్తున్నానండి నేను. అండ్ ఈ మిర్చి అండ్ బిర్యానీ ఆకు పక్కన పెట్టాను. ఫస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి, మనకి రెడ్డిష్ గోల్డెన్ కలర్లోకి రావాలి. సో సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై అయిపోయింది అన్న తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకు అండ్ మిర్చి వేసి జస్ట్ ఒక 1 minute అలా అని ఆఫ్ చేసేయండి. అంటే ఆ వేడికి మనకి ఈ బిర్యానీ ఆకు కానీ మిర్చి కానీ క్రిస్పీ అయిపోతాయి అన్నమాట. సో జస్ట్ ఒక 1 minute చాలు అండి. అండ్ ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసి మంచి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనము. సో ఇది చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోండి, మీరు వేడిగా ఉన్నప్పుడు చేయకండి. సో మిక్సీ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ కడాయి ఉంటే అది పెట్టుకోండి, ఇదే పెట్టాలని ఏం లేదు. సో ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. అండ్ ఆనియన్స్ కూడా కొంచెం చిన్నగా కట్ చేసి వేయండి. అప్పుడే మనకి గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది, అంటే చిక్కగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ రెడ్ అయిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇవన్నీ మెజర్మెంట్స్ జస్ట్ 3/4 kgకే అండి. కేజీ కంటే మీరు మళ్ళీ కొంచెం క్వాంటిటీస్ అన్నీ కొంచెం ఎక్కువ చేసుకొని వేసుకోండి. అండ్ మీకు ఉప్పు కారం కూడా తర్వాత చూసి వేసుకోండి సరిపోకపోతే. సో ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి మనకు ఆయిల్లో. సో ఇలా కలుపుతూ ఉండండి కొంచెం. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నెక్స్ట్ ఇందులో మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో అది ఇందులో యాడ్ చేసేయాలి. సో నేను ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ అంతా ఇప్పుడు ఈ ఆనియన్ దాంట్లో వేసి కలిపేస్తున్నాను. ఇలా చికెన్ అంతా వేసిన తర్వాత ఇలా బాగా కలిపేయండి. మనకి ఈ ఆనియన్స్ ఈ చికెన్ అంతా పట్టేసుకోవాలన్నమాట. సో అండ్ కలపడానికి కూడా మీరు బెటర్ వుడెన్ స్పూన్ తీసుకుంటే మంచిదండి, ఎందుకంటే మళ్ళీ మీరు స్టీల్ది తీసుకుంటే అది కలపడం వల్ల ఫ్రై కదా, మనం కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి. సో కలపడం ప్రాసెస్లో ముక్క విరిగిపోతుంది. నెక్స్ట్ మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఒక సిమ్లో పెట్టి 5 minutes తర్వాత తీసి చూస్తే మనకి ఇలా వాటర్ వస్తుందండి చికెన్లో నుంచి లైట్గా. సో ఇలా వాటర్ కంటెంట్ వచ్చింది అన్నాక మనం మళ్ళీ ఒకసారి కలిపేసి
మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఈ ప్రాసెస్ కొంచెం లెంతీయే అండి, అండ్ సిమ్లోనే ఉంచి ప్రాసెస్ అంతా చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కలుపుతూ ఉండాలి అండ్ సిమ్లోనే ఉండాలి. ఈ రెండే అండి దీనికి మెయిన్. అండ్ ఇలా కంటిన్యూస్ కలుపుతూనే ఉంటాం కాబట్టి మనము వుడెన్ స్పూన్ తీసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ ఇందాక మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో నేను ఒక హాఫే వేస్తున్నానండి. ఇప్పుడు ఒక హాఫ్ వేసిన తర్వాత మిగిలిన హాఫ్ మసాలా పౌడర్ పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక హాఫ్ వేసి కలిపేయండి. బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇది మూత పెట్టి పెట్టేయండి. తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇప్పుడు వేయండి. అంటే స్టార్టింగ్లో వేస్తారు యాక్చువల్గా అయితే, బట్ ఈ గ్రేవీకి ఈ కర్రీకి మాత్రం ఇప్పుడే వేయాలి కరివేపాకు. సో వేసిన తర్వాత ఒకసారి కలిపి పెట్టేసుకోండి. అండ్ ఇంకా మూత పెట్టకండి ఇప్పటి నుంచి. అండ్ నెక్స్ట్ ఇందాక మనము సగం మసాలా వేసాం కదా, ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అండి సిమ్లో పెట్టి అలాగే వదిలేయండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఒకసారి మీరు ముక్క ఇలా విరిచి చూడండి. విరిగింది అంటే మీకు చికెన్ ఉడికిపోయినట్టే. లేదు అంటే ఇంకొద్దిసేపు అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. ఇంకొక 5 మినిట్స్ అలా సిమ్లోనే పెట్టి చేయండి ప్రాసెస్ మాత్రము. ఇది టైం టేకింగే అండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో నాకు టేస్ట్ చూసుకుంటే కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపించింది. మేము కొంచెం స్పైసీగానే తింటాము. సో నేను కొంచెము ఉప్పు కారం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా టేస్ట్ చూసి మీకు తగ్గట్టుగా ఎంత ఎక్స్ట్రా కావాలో అంత వేసుకోండి. లేదు మీకు ఆ ఎండుమిర్చి కారం కానీ మనం చికెన్ మ్యారినేట్ చేసిన కారం సరిపోయింది అనుకుంటే అవసరం లేదు. బట్ సరిపోని వాళ్ళు మాత్రం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మసాలాలు అవన్నీ కూడా మనం యాడ్ చేసేసాం కాబట్టి ఇంకేం చేయక్కర్లేదండి. జస్ట్ మీకు కావాల్సిన ఉప్పు కారం ఏముందో అది ఇప్పుడు యాడ్ చేసుకొని ఇప్పుడు కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేయండి. అండ్ ఇంకా లాస్ట్లో చికెన్ ముక్క కూడా మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలామంది కొత్తిమీర వేసేయగానే జస్ట్ అలా పైననే ఉంచి ఆఫ్ చేసేస్తారండి. బట్ మనకి కొత్తిమీరకి ఉన్న విటమిన్స్ అవన్నీ కూడా మనకి బాడీలోకి రావాలి అంటే కలిపేస్తే మనకు ఆ వేడిలో అదంతా మనకి చికెన్కి పట్టుకుంటుంది అన్నమాట. సో కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచి ఆఫ్ చేసేయండి. ఇంకా మీకు చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. సో చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఈ సండే రోజు తప్పకుండా ఈ రెసిపీ చేసుకొని తిని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. సో దాట్ ఈజ్ టుడేస్ వ్లాగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye guys, see you in the next video. బట్ చికెన్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.